రోజు సాయంత్రం చిన్న కిట్టు రైల్వే పటాల దగ్గర దిగాలుగా కూర్చొని ఉన్నాడు. అప్పుడు పొగమంచులో నుంచి ఏమిటో మెరుస్తూ ఓ బంగారు రైలు వచ్చింది. దాని కిటికీలు వజ్రంలా మెరుస్తున్నాయి. పొగ రావాల్సింది పోయి పొగగొట్టంలో నుంచి రంగురంగుల నక్షత్రాలు ఎగురుతూ ఉన్నాయి. తలుపులు తెరుచుకున్నాయి చకాచక్ అనే శబ్దంతో. లోపల నుండి ఒక మృదువైన స్వరం, కిట్టు లోపలికి రా బాబు అని పిలిచింది. కిట్టు ఆశ్చర్యంతో ఉత్సాహంగా లోపలికి వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళగానే అబ్బో, కుర్చీలు మబ్బుల్లా మృదువుగా ఉన్నాయే. లైట్లు అసలు లైట్లే కావు, చిమ్మ చిలుకలే మెరుస్తున్నాయే. గాలంతా మిఠాయిల వాసనతో నిండిపోయిందే అని అనుకున్నాడు. ఒక్కసారిగా రైలు జివ్వుమంటూ ఆకాశంలోకి ఎగిరింది. కిట్టు గబగబా కిటికీ దగ్గరికి వచ్చాడు. రెయిన్బో జలపాతాల కిందకి జారిపోతూ ట్వింకిల్ ట్వింకిల్ అని సంగీతం వాయిస్తున్నాయి. తర్వాత పెద్ద పెద్ద చెట్లు చెయ్యూపుతూ హాయ్ కిట్టు అని పలకరించాయి. కిట్టు నవ్వుతూ చేతులు ఊపాడు. ఇంకాస్త దూరంలో బంగారు ఎడారి. అక్కడ మధ్యాహ్నం సూర్యకాంతిలో కూడా నక్షత్రాలు మెరుస్తూ ఉన్నాయి. కిట్టు కళ్ళు ఇంకా మెరుస్తూనే ఉన్నాయి. కానీ ఒక్కసారిగా రైలు ఆగిపోయింది. ముందున్నది చీకటి స్వరంగం. లోపల వెలుగులు కూడా మసకబారిపోతున్నాయి. కిట్టు భయపడి అయ్యో ఇప్పుడేం చేస్తాం అని అనుకున్నాడు. అప్పుడు రైలు మెల్లగా కిట్టు పాడు, పాడితే చీకటి పారిపోతుంది అని చెప్పింది. కిట్టు ధైర్యంగా పాట పాడడం మొదలుపెట్టాడు. వెంటనే గోడలు డిస్కో లైట్లలాగా రంగురంగుగా మెరుస్తూ ఉన్నాయి. సొరంగం మొత్తం వెలుగుతో నిండిపోయింది. రైలు ఆనందంగా ముందుకు దూసుకుపోయింది. చివరికి రైలు ఒక అద్భుతమైన మాయాలోకంలోకి వచ్చింది. అక్కడ చెట్ల మీద మిఠాయిలు పండుతున్నాయి. నదులు చాక్లెట్తో పొంగి పొర్లుతున్నాయి. కుందేళ్లు అటూ ఇటూ తిరుగుతూ ఆడుకుంటున్నాయి. సీతాకోక చిలుకలు కిట్టు చుట్టూ తిరుగుతూ ఆట పట్టిస్తున్నాయి. కిట్టు కూడా నవ్వుకుంటూ వాటితో ఆడుకున్నాడు. రాత్రి నక్షత్రాలు ఆకాశంలో మెరుస్తూ ఉండగా రైలు మెల్లగా ఇప్పుడు ఇంటికి వెళ్లాల్సిన సమయం వచ్చింది కిట్టు అని చెప్పింది. కిట్టు కొత్త స్నేహితులకు బాయ్ బాయ్ చెప్పి రైల్లో ఎక్కాడు. రైలు నక్షత్రాల మధ్య ఎగురుతూ చివరికి కిట్టుని ఇంటి దగ్గర రైల్వే పటాల దగ్గర దింపేసింది. వెంటనే రైలు పొగలాగా మాయమైపోయింది. కిట్టు ఆకాశం వైపు చూస్తూ ఇలా అనుకున్నాడు, అయ్యో, మాయా రైలు మళ్ళీ వస్తుందా, రాగలదా, నన్ను మళ్ళీ ఆటకు తీసుకెళ్తుందా అని అనుకున్నాడు.